హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కు సంబంధించి మరి అన్ని జిల్లాలలో కూడా బదిలీల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ స్ట్రెంత్ గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసేటువంటి వారి సంఖ్య, అంతేకాకుండా ఖాళీల సంఖ్య కూడా వెలువడుతుందండి. అయితే అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ ఇవి 26 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీసా లేదా ఓల్డ్ డిస్ట్రిక్ట్ 13 జిల్లాలకు సంబంధించినవే అని అడుగుతున్నారు. దీనికి 100% క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో, ఓకేనా. మరి మరొక జిల్లా నుంచి మనకు 598 ఖాళీలతో అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏ జిల్లాల నుంచి వచ్చినట్టండి? మనకి ఇప్పుడు చిత్తూరు నుంచి అయితే మనము ఆల్రెడీ చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చిత్తూరు జిల్లా గురించి అయితే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ఖాళీలు కూడా వివరించాను. ఎవరైనా చూడకుంటే ప్రీవియస్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, లేదా ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉంటుంది, చూడండి, ఓకేనా. అన్ని జిల్లాల నుంచి అఫ్కోర్స్ విడుదలవుతుంది. అఫీషియల్గా మనము ఏ విధంగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలి వేకెన్సీ లిస్ట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి మొదటిసారి చూస్తున్నవారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు, ఓకే. బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే, యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. గైస్, మరి ఈ వేకెన్సీ లిస్ట్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా నుంచి అయితే రావడము జరిగింది. ఇక్కడ మొత్తము 598 అంటే దాదాపుగా 600 ఖాళీలు ఉన్నట్లుగా మనకు మెన్షన్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 1000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి, 1005 ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే 1300 ఖాళీలు అయితే ఉండడానికి చూడవచ్చు. మరి ఇక్కడ కొంతవరకు తక్కువనే ఉన్నాయండి, 598, ఓకేనా. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు అయితే చూద్దాము. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసి 95, విలేజ్ సర్వాయర్ గ్రేడ్ 2 వచ్చేసి 81, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ అండి 76 ఉన్నాయి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 55 ఉన్నాయి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 53 ఉన్నాయి, మహిళా సంరక్షణ కార్యదర్శి అంటే ఉమెన్ పోలీస్ అండి 47, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 అండి 42, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 37, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 23, గ్రేడ్ 3 ఏఎన్ఎం అండి 23, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అతి తక్కువగా ఉన్నాయండి, కేవలం 21 మాత్రమే ఉన్నాయి, చాలా చాలా తక్కువ. ఎప్పుడైతే ప్రభుత్వం మరి క్లస్టర్లుగా, ఓకేనా, గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లని క్లస్టర్లుగా విభజించి మరి కొన్ని ప్లేసెస్ అన్నీ కలిపి ఒక ఏహెచ్ఏను అక్కడ వేయడంతో మరి ఖాళీల సంఖ్య మరి తగ్గినట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుందండి, ఓకేనా. ఖాళీలను ఏం చేశారంటే క్లస్టర్గా విభజించి ఇంతకుముందు ఒక్కో ఊరిలో ఒకరు కంపల్సరిగా ఉండేవారు కదా. ఇప్పుడు 4-5 ఊర్లకు కలిపి ఒకరే మరి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అయితే చూసుకోవడానికి చూడవచ్చు. దీన్నే మనము ఖాళీల సర్దుబాటు అంటాము. డిఎస్సిని కూడా ఇదే విధంగా చేసి కంప్లీట్గా లేకుండా చేశారండి ఏపీలో. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా. కానీ ఒక డౌట్ రావచ్చు, సార్ కడప జిల్లాలో ఏంటి సార్ 590 ఉన్నాయంటే నాకు అది అర్థం కావట్లేదు. అక్కడ మాత్రము 590కి పైగా ఖాళీలు ఉన్నాయి.
చిత్తూరులో చూసినట్లయితే అక్కడ తక్కువనే ఉన్నాయండి, 95 ఏమో ఉన్నాయి అంతే, అంతకంటే ఎక్కువ లేవు. సో ఇక్కడ కూడా చూడండి చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా 21 మాత్రమే ఉన్నాయి. మరి ఏంటో చూడాలి. ఇక నెక్స్ట్ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 2 ఉన్నాయండి, ఫిషరీస్ అసిస్టెంట్ 1 మాత్రమే ఉంది. సో ఇవన్నీ కూడా రూరల్ వండి. ఓకే, గ్రామ సచివాలయాలలో. మరి వార్డు సచివాలయాలలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 9, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 6, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ 8, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 10, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 7, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 2. సో విజయనగరం రూరల్ మొత్తం 42. సో రూరల్ ప్లస్ అర్బన్ గ్రామ మరియు వార్డు సచివాలయాలలో కంప్లీట్గా 598 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అఫీషియల్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఇవి ఓల్డ్ డిస్టిక్ వైజా న్యూ డిస్టిక్ వైజా అంటే, సో కంప్లీట్గా 100% ఇవన్నీ కూడా ఓల్డ్ డిస్టిక్ ప్రకారమే వేకెన్సీ లిస్ట్ అయితే ఇస్తున్నారండి, న్యూ డిస్టిక్ కాదు. ఓకే, 26 జిల్లాలను బేస్ చేసుకొని ఇవ్వడం లేదు. 13 ఏవైతే మనకు ఓల్డ్వి 13 జిల్లాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ఇస్తున్నారు. సరే అదేంటి అలా చెప్తున్నారు, ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి కదా అంటే, ఎస్ కరెక్టే, కానీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజే ఇస్తున్నారండి. ఎలా చెప్పగలుగుతున్నానంటే, మనకు ఈ యొక్క వేకెన్సీ లిస్టు చూసినట్లయితే అన్నీ కూడా అఫీషియల్గా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచే వస్తున్నాయండి. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మాత్రమే పెడుతున్నారు. ఓకే, న్యూ డిస్ట్రిక్ట్లో కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక్కడనే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మరి వీటిని అఫీషియల్గా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరికీ కూడా చిన్న అప్డేట్ ఏంటి అంటే, మన యాప్లో గ్రామ వార్డు సచివాలయం గ్రూప్ 2 పోలీస్ మెయిన్స్కి సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. చాలా తక్కువ కాస్ట్లో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత అందిస్తున్నాము. అంతేకాకుండా చాప్టర్ల వారీగా మనకు బిడ్ బ్యాంక్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డెమో చూసి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మంచి అవకాశము. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ విజయనగరము వెబ్సైట్ అండి, ఇది డిస్ట్రిక్ట్ వెబ్సైట్గా చెప్పుకోవచ్చు. విజయనగరం AP.gov.in వెబ్సైట్లో మీకైతే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనము నోటీసెస్, హోమ్ ఇవన్నీ కనిపిస్తాయి కదా, నోటీస్ పైన క్లిక్ చేయగానే మనకు రిక్రూట్మెంట్ అనేటువంటిది కనిపిస్తుందండి. రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయగానే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ డైరెక్ట్ మనకు హోమ్ బటన్ పైన క్లిక్ చేసినా కూడా కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే నోటిఫికేషన్స్ అనే అప్డేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ వేకెన్సీ పొజిషన్ విజయనగరం డిస్టిక్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపైన జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తుంది, వ్యూ అనగానే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు కాబట్టి డౌన్లోడ్ అగైన్ ఉంటుంది. సో ఓకే, మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేశాను నేను. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుందండి లిస్ట్. అన్ని జిల్లాల్లో కూడా వెబ్సైట్స్లో ఈ విధంగానే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అంతేకాకుండా డిపార్ట్మెంట్ స్ట్రెంత్ను కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. వేకెన్సీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు ఇచ్చారు. అంతేకాకుండా ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గానే అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ పేర్లతో సహా ఇవ్వడం అయితే, ఆ ప్లేసెస్తో సహా కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. 27 పేజీల అఫీషియల్ అప్డేట్ అండి ఇది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే సెక్రటరీ వైజ్ వేకెన్సీ పొజిషన్ డేటా, అంటే ఎక్కడెక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది వేకెన్సీ సెక్రటరీ కోడ్తో సహా, వాళ్ళ ఎంప్లాయీ కోడ్తో సహా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది మనకైతే ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో గైస్, మరి అఫీషియల్ అప్డేట్ అండి. ఇతర జిల్లాల్లో కూడా మీకు విడుదల అవ్వగానే చెప్తాను. మీ జిల్లా పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, ఇప్పటి వరకు మొత్తం 3 జిల్లాల్లో మాత్రమే విడుదలయ్యాయి. ఇది విజయనగరము. నెక్స్ట్ ఇంకెక్కడ విడుదలైందంటే చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, నెక్స్ట్ ఉమ్మడి కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా విడుదల కావడం అయితే జరిగింది. మొత్తం 3 జిల్లాల్లోనే విడుదలయ్యాయి. ఇంకా రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో కూడా విడుదలవుతాయండి. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గానే వస్తున్నాయి, అందరు కూడా గమనించాలి. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ డిస్ట్రిక్ట్ ఏంటో, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.
సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.